నొప్పి రాకుండా చేస్తాను. సో ఇమీడియట్ గా నడిచేస్తారు. సో ఎటువంటి బెడ్ రెస్ట్లు ఏం ఉండదన్నమాట. ఇవాళ ఆపరేషన్ చేసామంటే సాయంత్రం నడిపిస్తాం. చాలా మందికి నీ రీప్లేస్మెంట్ అంటే చాలా భయపడిపోతుంటారు. ఆ రీప్లేస్మెంట్ సర్జరీ అయిన తర్వాత విపరీతంగా పెయిన్స్ వస్తాయని, దాన్ని భరించలేనంత పెయిన్స్ వస్తాయని, మళ్ళీ ఎప్పుడు రికవర్ అవుతామో, మళ్ళీ నార్మల్స్కి ఎప్పుడు వస్తామో, మామూలుగా అంతకుముందు ఒకప్పుడు బాగున్నప్పుడు ఎలా తిరిగినట్టుగా మనం తిరగలుగుతాం లేదా, ఎంత టైం పడుతుంది, ఏమిటి, ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, ఇలాంటి భయాలు ఎక్కువ మందిగా భయాలు ఉన్నాయి. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నీ రీప్లేస్మెంట్ చాలా మంది వేరే వాళ్ళు ఎవరైనా ఆపరేషన్ చేసిన వాళ్ళని చూసి వాళ్ళు నొప్పిరు అని చెప్పడం, లేకపోతే సరిగ్గా నడవలేకపోవడం చూసి ఎక్కువ భయపడతా ఉంటారు, నేను అబ్జర్వ్ చేసింది. సో కొంచెం మందికి బాగా చేయించుకున్నారు అనుకోండి, వాళ్ళు కూడా ఓకే తనకు బాగా అయిపోయింది నాకు కూడా బాగా అయిపోయింది అని వచ్చి చేయించుకుంటారు. బట్ ఎవరికైనా కొంచెం నొప్పి ఉండటమో లేకపోతే సరిగ్గా నడవలేకపోతున్నారు అనుకోండి, అది ఎక్కువ స్ప్రెడ్ అయిపోయి ఓకే తనకు బాగా అవ్వలేదు కాబట్టి నాకు కూడా బాగా అవదేమో అనుకొని భయపడి అసలు ఆపరేషన్ చేయించుకోరు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక్కొక్క ఆపరేషన్ సర్జికల్, ఒక్కొక్క ఆపరేషన్ థియేటర్ బట్టి, ఒక్కొక్క సర్జన్ స్కిల్ బట్టి ఉంటది మనకు ఆపరేషన్ అనేది. సో నేను నెంబర్ ఆఫ్ చేశాను నీ రీప్లేస్మెంట్. సో దాని ద్వారా నాకు ఇంత ఎక్స్పర్టీజ్ ఉండటం వల్ల మనం ప్రాపర్ గా ఒక్కొక్క పేషెంట్ ని కౌన్సిల్ చేసుకొని మీకు ఇది ఆపరేషన్ అవసరం, అది కూడా వాళ్ళకి ఇష్టం ఉండి మీకు ఇష్టం ఉంటేనే నేను చేస్తానని చెప్తాను. అంతేగాని మనం ఎక్స్రేలు అరిగిపోయిందని చెప్పి ఇప్పుడే తీసుకెళ్లిపోయి రేపు ఎల్లుండి ఆపరేషన్ చేయాలని మాత్రం ఎవరికి చెప్పను. ఎందుకంటే ఇది ఎమర్జెన్సీ ఆపరేషన్ కాదు, గుండె ఆపరేషన్, బ్రెయిన్ ఆపరేషన్ లాగా వాళ్ళ కంఫర్ట్ బట్టి వాళ్ళ టైం చూసుకొని సెలెక్టెడ్ గా చేసుకోవడం. ఆపరేషన్ థియేటర్ లో కూడా స్టెరైల్ కండిషన్ మెయింటైన్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ రాదు. దాంతో పాటు నేను చెప్పినట్టు ఇందాక నొప్పి రాకుండా చేస్తాను. సో ఇమీడియట్ గా నడిచేస్తారు. సో ఎటువంటి బెడ్ రెస్ట్లు ఏం ఉండదన్నమాట. ఇవాళ ఆపరేషన్ చేసామంటే సాయంత్రం నడిపిస్తాం. ఒక రోజు ఇక్కడ నా దగ్గర హాస్పిటల్ మన సెంటర్ లో ఎక్స్క్లూజివ్ ఉంచుకొని నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. దూరం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఏజ్డ్ పర్సన్స్ కూడా మనం తొందరగానే రికవర్ అయిపోతారా దీని రీప్లేస్మెంట్ ద్వారా? ఎటువంటి పేషెంట్ అయినా కూడా మనకి ఇమీడియట్ గా రికవరీ అయిపోయి ఎమ్మటే ఫస్ట్ డేనే నడిపించేస్తాం. సెకండ్ డే తర్వాత మనం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. నొప్పి ఉండదు కాబట్టి వాళ్ళకి ఎటువంటి కంప్లైంట్ ఉండదు. తర్వాత కూడా కొన్ని టాబ్లెట్స్, ఇంజెక్షన్లు ఇస్తాం. అవి వాళ్ళ ఇంటి దగ్గర కూడా తీసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు అనమాట వాళ్ళ ఇంటికి.